సరే ఏంటి నెక్స్ట్ పవన్ సినిమాకి అకీరా సంగీతం ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే న్యూస్. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అకీరా సంగీతం ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఏంటి ఆ ప్రపోజల్ ఎలా వచ్చింది ఏంటి? అంటే ఇక్కడ చిన్న ఒక ట్విస్ట్ ఉందండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఒక నటుడు అవుతాడా, హీరో అవుతాడా ఏంటి అన్నది అభిమానుల్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న అండి. అతని హైటు, ఆ లుక్స్ అది చూసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొడుకు హీరోనే కావాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే అతనికి వ్యక్తిగతంగా ఏంటంటే వాద్యకారుడిగా, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఒక కోరిక ఉందండి. అతను పియానో అద్భుతంగా వాయిస్తాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పవన్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ 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 అని ఓ గోల చేస్తున్నారు కదా జనము. అలాగే ఆ ఓజీకి సంగీతం ఇస్తుంది తమనండి. కాబట్టి తమనని నిన్న అతను పుట్టినరోజు సందర్భంగా కొందరు ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడినప్పుడు అడిగారు, ఏడు మీరు ఓజీకి సంగీతం ఇస్తున్నారు, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఏదో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడని తెలిసింది, తెరంగేటం చేస్తున్నాడని తెలిసింది, నిజమేనా అని అడిగితే అతను అసలు విషయం చెప్పాడు. ఏంటంటే అతను ఏం తెర మీద కనిపించట్లేదు, ఇక్కడ టైం ఉంది దానికి, కాకపోతే అతను మంచిగా పియానో వాయిస్తాడు. యాజ్ ఏ ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్గా నేను కూడా అలా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను కాబట్టి అతనికి ఉన్నటువంటి ఏదైతే ఆ నైపుణ్యం ఉందో దాన్ని పికప్ చేసి ఈ సినిమాలో అతన్ని పియానిస్ట్గా వాడుకుందామని అనుకుంటున్నాను. అందుకు అతను అంగీకరించి పవన్ కళ్యాణ్ కూడా సరే మా అబ్బాయిలో నిజంగా టాలెంట్ ఉంటే మీరు ఉపయోగించుకోండి అంటే మాత్రము ఓజీకి నేను అతని సేవలు వినియోగించుకుంటాను అని చెప్పాడండి. దాన్ని ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీలో సరే తెర మీద కనిపిస్తాడా, తెర వెనక వాళ్ళ నాన్నగారి సినిమాకి సహాయం చేస్తాడా అన్నది చూడాలి. ఒక పియానో వాయిస్తూ అతను కూడా తన వంతు ఒక ఇన్పుట్ అయితే ఇచ్చే ఆస్కారం అయితే ఉందండి. అది సార్. అవునవును, ఓకే. మొత్తానికి అకీరా మాత్రం హైట్ చూస్తే, ఆ హైటు, ఆ పర్సనాలిటీ చూస్తే బాలీవుడ్ హీరోలను మించిపోయే హీరోలాగా ఉన్నాడు.